వెల్కమ్ టు కేనాషుడ్. భూస్వామ్యంపై ఎక్కుపెట్టిన బాణం, గిరిపుత్రుల చైతన్యానికి ప్రతిరూపం, అడవి బిడ్డల హక్కుల కోసం పరితపించిన పోరాట యోధుడు, అడవి తల్లి ముద్దుబిడ్డ, మన గోండు గిరిజన నాయకుడు కొమరం భీం. ఈ రోజున కొమరం భీం జయంతి. కొమరం భీంకు నివాళులర్పిస్తూ అతని యొక్క చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొమరం భీం అక్టోబర్ 22, 1901 ఆదిలాబాద్ జిల్లా సంఖ్యపల్లి గ్రామంలో జన్మించారు. కొమరం భీం అస్మాబాద్ జిల్లాగా ఉండడం జరిగింది. నెక్స్ట్, నిజాం పాలకులు వ్యతిరేకంగా జల్ జంగిల్ జమీన్, నీరు అటవీ భూమి కోసం పోరాడిన గోండు గిరిజన నాయకుడు కొమరం భీం. ఇక్కడ కొమరం భీం నినాదం ఏందని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అది తెలుసుకోండి. 1930 దశకంలో గిరిజనులు అడవిలో ప్రవేశం నిషేధం, వేట నియంత్రణ ఉండేవి. ఇవన్నీ కూడా సాధారణ గిరిజనులను మట్టుబెట్టాయి. ఈ సందర్భంలో కొమరం భీం నినదించిన జల్ జంగల్ జమీన్ గిరిజనుల ప్రాణాధారాలు ఏమిటో ఎలుగెత్తి చాటాయి. నెక్స్ట్, 1928, 1940లో జోడేఘట్ అడవులు ఆయన ఉద్యమానికి స్థావరంగా నిలిచాయి. నెక్స్ట్, 1940 అక్టోబర్ 27న నమ్మకద్రోహం కారణంగా కొమరం భీం స్థావరాన్ని నిజాం సైన్యం చుట్టుముట్టింది. భీం చివరి శ్వాస వరకు వెనుకడుగు వేయకుండా పోరాడి వీరమరణం పొందాడు. 2006లో పార్లమెంట్ ఆమోదించిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా గిరిజనులకు వారి సాంప్రదాయ హక్కులుగా అడవులపై హక్కులు కల్పించబడ్డాయి. ఇది కొమరం భీం ఆలోచనలకు చట్టబద్ధ రూపం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 2006లో పార్లమెంట్ ఆమోదించిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జోడేఘట్ లో నిర్మించిన కొమరం భీం స్మారక చిహ్నం గిరిజన ఉద్యమ చైతన్యానికి ప్రేరణ. కొమరం భీం అస్మాబాద్ జిల్లా ఆయన ఆత్మ గౌరవానికి భారతదేశం ఇచ్చిన గుర్తింపు. ఈ రోజున కొమరం భీం జయంతి. అతనికి నివాళులర్పిస్తూ అతని యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది.